నమస్తే, వెల్కమ్ టు నీటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్షణక్షణం మారుతూనే ఉన్నాయి. సమీకరణాలు వేగంగా పుంజుకుంటున్నాయి. ప్రధానంగా తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోవడం, కూటమి అధికారంలోకి రావటం ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీకి కనీ విని ఎరుగినటువంటి రీతిలో ఫలితాలు 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించినటువంటి వైఎస్ఆర్సీపీకి 2024 ఎన్నికల్లో ఎంత తేడా అనేది కనిపించిందో మనం చూసాం. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. ఇటువంటి సందర్భంలో తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ బాగా జరుగుతుంది. ఒక మెసేజ్ అనేది ట్రోల్ అవుతుంది. అదేంటంటే వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు. చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం. అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే గనక ఖచ్చితంగా పార్టీలో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక గందరగోళం, అయోమయం, అనిశ్చితి నెలకొంది. దీనిని ముందుకు తీసుకువెళ్ళడానికి అంటే ఇప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితులను అధిగమించడానికి ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి? ఎందుకంటే 11 మంది కూడా వైఎస్ఆర్సీపీలో ఉంటారు అని ఎలాంటి గ్యారంటీ లేదు. ఇటువంటి తరుణంలో తాజాగా జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో ఆ చర్చ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో కూడా ఒక భిన్నమైనటువంటి స్వరం వినిపిస్తుంది. ప్రధానంగా ఎన్నికల ఫలితాల అనంతరం జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఎందుకు ఇటువంటి ఫలితాలు వచ్చినాయో ఆ దేవుడికే తెలియాలి. మేమైతే ప్రజల పక్షాన పేదలకు అనుకూలంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం, మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ ప్రజలు మరి ఈ తీర్పు రావడంపై మాకు కొంత బాధగానే ఉంది అని మాట్లాడారు. తాజాగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎంలపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో పులివెందులలో పార్టీ ఓటమి, హేమాహేమీలు పరాజయం చెందడానికి గల కారణాలపై ఒక రకమైనటువంటి రివ్యూ మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి కూడా ముఖ్యమైనటువంటి నేతలు ఎవరు హాజరు కాకపోవడం కూడా జగన్కు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఇటువంటి సందర్భంలో పులివెందుల నుంచి బెంగళూరు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ కొంతమంది కీలకమైనటువంటి నేతలతో మాట్లాడారు. అలాగే ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్తో చర్చలు జరిపారు. దీనికి సంబంధించి ఒక ప్రతిపాదన కాంగ్రెస్ హైకమాండ్ ముందు జగన్మోహన్ రెడ్డి పెట్టారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి మెసేజ్ అది ఎంతవరకు వాస్తవం అనేది కనుక అసలు అది ఎక్కడా కూడా క్లారిటీ లేదు. కానీ వస్తున్నటువంటి వార్తలు కానీ వినిపిస్తున్నటువంటి న్యూస్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే 11 మందిని కాపాడుకోవాలంటే ఇప్పుడు చాలా అగ్ని పరీక్ష. అలాగే ఎంపీలు, పార్టీలో ఉన్నటువంటి కేడర్ అంతా బలహీనపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ఆ యొక్క చర్చ ఏదైతే ఉందో ఒకసారి నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. వైసీపీని కాంగ్రెస్లో విలీనం దిశగా అడుగులు. తన చెల్లెలు వైఎస్ షర్మిలను తప్పించండి, కాంగ్రెస్లో వైసీపీని విలీనం చేస్తాం అంటూ జగన్ కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ అంటూ చర్చ. నిన్న రాత్రి బెంగళూరులో డీకే శివకుమార్ ముందు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఆఫర్ పెట్టినట్లు గుసగుసలు. ఉన్న 11 మందిలో ఎంతమంది కూటమి వైపు చూస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ తలపట్టుకున్న జగన్ రెడ్డి. ఇప్పటికే గెలిచిన 4 ఎంపీలలో వైసీపీ 3 ఎంపీలు విజయసాయిరెడ్డి దూతగా వ్యవహరిస్తూ బీజేపీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ మెసేజ్ అనేది పొలిటికల్ క్యారిడార్లో విస్తృతమైనటువంటి ప్రచారంగా వైరల్గా మారింది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఆయన కొట్టినటువంటి తెలివితేటలు కానీ, ఆయన వేసే వ్యూహాలు కానీ, ఆయన రచించే ప్రణాళిక కానీ ఏ స్థాయిలో ఉంటుందనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇటువంటి తరుణంలో తాజాగా వస్తున్నటువంటి వార్తల్ని ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కానీ, అలాగే అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ ఖండించకపోవటం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీని విలీనం చేస్తారా అనే ఒక చర్చ ఇప్పటికే తన సోదరి
షర్మిల ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఏ రకమైనటువంటి హెడ్ఏక్ వచ్చిందో మనం ప్రత్యక్షంగా చూసాం. వాస్తవంగా ఓట్లు చీలక అనేది జరగటం కూడా ఎక్కువగా షర్మిల వ్యవహార శైలి, అన్నపై ఆమె చేసినటువంటి ఆరోపణలు కానీ, గుప్పించినటువంటి విమర్శలు కానీ ఒక కారణంగా ఉంటుంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది ఎన్నికల అనంతరం. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీలో షర్మిలను తప్పిస్తే గనక వైఎస్ఆర్సీపీని విలీనం చేస్తాం, కలిపేస్తాం. దీనికి సంబంధించి డీకే శివకుమార్ ఆయన దూతగా వ్యవహరించినట్లు, వాస్తవానికి ఈశాన్య రాష్ట్రాల్లో అలాగే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో డీకే శివకుమార్ అనే వ్యక్తి ట్రబుల్ షూటర్గా ఉన్నారు. ఎన్నో రకాల హర్డిల్స్ని, సమస్యల్ని, అవరోధాలని, అభ్యంతరాలని ఆయన ఛేదించినటువంటి సందర్భం మనం చాలా చూసాం. ఇటువంటి సందర్భంలో డీకే శివకుమార్తో జగన్మోహన్ రెడ్డికి గత కొంతకాలం నుంచి ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయి. సో ఆయన ఒక పార్టీ, ఈయన ఒక పార్టీ అధ్యక్షుడు, గతంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఎవరి దారి వారిదే, ఎవరి పొలిటికల్ యాక్షన్ వారిదే. సో ఇటువంటి సందర్భంలో తాజాగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాలిక్యులేట్ చేసుకొని ముందుగా వైఎస్ఆర్సీపీ రానున్న కాలంలో ఏ రకమైనటువంటి పాత్ర పోషించాలి అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఒకే గూటికి చెందినవారు. గతంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలే బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఈ రకమైనటువంటి రీషఫిల్ అనేది జరుగుతుంది రెండు పార్టీల్లో. సో ఇలాంటి సందర్భంలో తాజాగా వస్తున్నటువంటి ఈ వార్తల నేపథ్యంలో ఇది ఎంతవరకు వాస్తవం, నిజమేనా, జరుగుతుందా అనే ప్రశ్నలైతే ఎక్కువగా వినిపిస్తున్నటువంటి సందర్భం. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా మారుతున్నటువంటి తరుణంలో, సమీకరణాలు వేగంగా పుంజుకుంటున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఒక సమస్య అనేది ఉంది ఆ సమస్య గురించి ముఖ్యమైనటువంటి పరిణామంగా ఒక చర్చ జరుగుతుంది. సో ఇటువంటి సందర్భంలో త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్సీపీని విలీనం చేస్తారా, వస్తున్నటువంటి వార్తలు నిజమవుతాయా, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు అది నిజమేనా అనే చర్చ కూడా బాగా వినిపిస్తుంది. మొత్తానికి చూడాలి. ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు ఈ రకమైనటువంటి వ్యవహార శైలితో ఉన్నారు. వారి పొలిటికల్ కెరీర్ని నిలబెట్టుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం ప్రత్యామ్నాయం అనేది చూసుకుంటారు. సో ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం, లేదా స్వతంత్ర పార్టీగా ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీనే కొనసాగిస్తారా, ఆ రాజకీయ పార్టీలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి క్యాడర్ని కాపాడుకోవడం కోసం ఎటువంటి ఎత్తుగడ వేస్తారు, ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తారనేది కూడా చాలా కీలకంగా మారినటువంటి అంశం. మొత్తానికైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్సీపీ ఈ పార్టీలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈ చర్చ ఒకటే. ఏదైతే సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి ఈ యొక్క మెసేజ్లు ఉన్నాయో, షర్మిలాని తప్పిస్తే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీని విలీనం చేస్తాం అని చెప్పేది ఒక మెసేజ్ అనేది ట్రోల్ అవుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. దీనికి సంబంధించి ఎవరైనా వైఎస్ఆర్సీపీ నుంచి వార్తను కనుక ఖండిస్తే ఫుల్ స్టాప్ పడినట్లే.